యోహాను సువార్తలో చూస్తే ఆయన ముట్టుకోవద్దని ఆయన వారించినట్లుగా చూస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడన్నా దాన్ని గ్రహించారా? అదేంటండి, అక్కడ ఆల్రెడీ ముట్టుకున్నారు కదా, ఇక్కడ ముట్టుకోవద్దు అంటారేంటి? ఏది వాస్తవం అంటే రెండు వాస్తవమే. ఆయన కాళ్ళ మీద పడ్డారా అంటే దాని అర్థం ఆయన కాళ్ళను పట్టుకున్నారని కాదు, అవునా కదా? మొక్కినప్పుడు మనం ఏం చేస్తాము? దూరంగా ఉండే మొక్కుతాం కదా, పట్టుకోవాల్సిన అవసరమే ఉంది. అసలు ఇంతకీ ఆయన ఎందుకు పట్టుకోవద్దన్నారు? ఇప్పుడు అసలు సందర్భంలోనికి వెళ్దాం. చూడండి, లేవికాండము 23వ అధ్యాయము 9 నుంచి చదువుదాం. మోషేకు యెహోవా ఎలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలను యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిసిన 2/10 వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 30 ద్రాక్ష రసము. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి పెలాలేమి పచ్చని వెన్నులోనేమి తినకూడదు. ఇది మీ తరతరముల వరకు మీ నివాస స్థలమున్నిటిలో నిత్యమైన కట్టడా. ఇక్కడ దీన్ని ఫస్ట్ ఫ్రూట్స్ అంటారు, అంటే మొట్టమొదటి పంట. యామ్ హబిక్కూరిం అంటే దాని అర్థం ఏంటంటే, పంటను పండించిన తర్వాత పంటనంతా కొయ్యకూడదు. మొదలుగా వెళ్ళి ఒక పనను కోసి మొదటి దానిని కోసి కతిమదంతా దొల్లగొట్టకూడదు, కొయ్యకూడదు. దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ తీసుకుని వెళ్ళాలంట? యెహోవా సన్నిధిని తీసుకుని వెళ్ళాలి. అది అర్పించిన తర్వాత మాత్రమే తిరిగి వచ్చి మిగిలిన పంటను కోసుకోవాలి, దాన్ని బళ్ళకెత్తాలి. ఇంతకీ ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఇంకా మొట్టమొదటి పంట దేవాది దేవునికి అర్పించబడలా. అంచేత మీరు నన్ను పట్టుకోవద్దు అంటాడు ఆయన. మీరు నన్ను తాకవద్దు అన్న సందర్భం ఏంటంటే, తాను వెళ్ళి మొదలుగా మొదటి పంటగా ఈ మరణములో నుంచి తిరిగి లేచిన ఈయన మానవ జాతిని, సృష్టిని అంతా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి హీ హ్యాస్ టు గో బ్యాక్ టు రిపోర్ట్ టు హిస్ ఫాదర్. ఆయన తిరిగి వెళ్ళి తన దేవుని సన్నిధిని కనబడాలి. అందుకనే యోహాను సువార్తలో మీ దేవుడును నా దేవుడును, మీ ప్రభువును నా ప్రభువును అని చెప్పడంలో గల కారణం ఏంటంటే, ఆయన లేవీకాండంలో చెప్పబడిన దాన్ని మరలా దృష్టాంతముగా చెప్తూ మరలా జ్ఞాపకం చేస్తూ, నేను వెళ్ళి నా దేవునికి కనబడాలి, మన దేవునికి మనం తండ్రికి కనబడాలి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మరియా వచ్చి బయటకు రాగానే ఆయన పట్టుకుని పోతున్నప్పుడు ఆయన అంటాడు, డు నాట్ టచ్ మీ ఫర్ ఐ హ్యావ్ నాట్ ఎట్ అసెండెడ్ టు మై ఫాదర్. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను కనపరుచుకోలేదు. ఆయన చేసిన ప్రతి దానిలోనూ ఒక నిగూఢమైన అర్థము ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదండి. ఆయన మెస్సయ్యగా పిలువబడిన వాడుగా, ప్రత్యేకించబడిన వాడుగా, మరణము నుంచి తిరిగి లేచిన తర్వాత ఆయన చెందవలసిన ప్రాముఖ్యమైన వాటిని ఆయన చెందకుండా ఏ రోజున వదిలిపెట్టలేదు. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో చూసినప్పుడు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడెను. మీరు అడగొచ్చు, ఏమండి ఈయన ప్రథమ ఫలం అండి, మరి లేవీకాండంలో చెప్పింది ఎక్కడ రాయబడి ఉందండి క్రొత్త నిబంధనలు అంటే? ఇదిగోండి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నాడు కదా, తిరిగి లేచిన వారిలో మొట్టమొదటి ఫలము ఎవరికి ఇవ్వాలి? తండ్రికిని దేవునికి ఆయన అర్పించాలి. కాబట్టి ఆయన ముట్టుకోవద్దని చెప్తాడు. మరి ఆయన మన ముందు వెళ్ళిన గొప్పవాడు, మన ముందు వెళ్ళిన తిరిగి లేచిన మృత్యువును తిరిగి లేచిన అత్యంత బలవంతుడైన వాడు అయి ఉన్నాడు. కాబట్టి మనము ఇప్పుడు దేనిలో పాలు పంపులు పొందుతున్నామండి? మొదటి ఫలముగా ఆయన ఉంటే మనం ఎన్నో ఫలము నాకు తెలియదు, అది అసాధ్యము, అది కౌంట్ చేయడంలో ఏ మాత్రం చాలా కష్టమైన విషయము, సందర్భం కూడా అది. క్రీస్తు శకము సుమారుగా ఆయన క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం లేదా 5వ సంవత్సరంలో పుట్టినట్లయితే హైయర్ డేట్ ప్రకారం 4 అనుకున్నాం అనుకోండి, 28 లేదా 29 ప్రాంతంలో ఆయన సిలువ వేయబడడం, ఆయన తిరిగి లేవడం, ఆయన మరలా వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళు ఆ సందర్భంలో రోమా ప్రభుత్వం వాళ్ళు ఏమనుకున్నారంటే, మన సామ్రాజ్యానికి తిరిగి లేదండి, అవునా, మనం ఒక ప్రాముఖ్యమైన ఉద్యమాన్ని అణిచివేశాం. అసలు యూదులు ఉద్యమాలకు పెట్టింది పేరు. యూదుల్లో 4 గుంపులు ఉన్నారు: పరిసయ్యులు, సద్దూకయ్యులు, లేవీయులు, జలోతీయులు. వీళ్ళు కాకుండా లేవీయులను తీసి పక్కన పెడితే బైబిల్లో రాయబడిన ఇంకో గుంపు ఉంది, వాళ్ళని ఎస్సేనీయులు అన్నారు. ఎప్పుడైనా నేను వేరే సందర్భంలో దాన్ని చెప్తాను. 4 గుంపులుగా విభాగింపబడ్డారు. ఈ 4 గుంపుల్లో జలోతీయులు అనబడిన వాళ్ళు నక్సలైట్లు. ఈ నక్సలైట్లు ఏంటంటే, రోమా ప్రభుత్వం నుంచి యూదులకు రక్షణను తీసుకురావాలని కంకణం కట్టుకున్నవారు వాళ్ళు.
ఆ జెలోతే ఉద్యమం నుంచి వచ్చిన వాడే ఇస్కరియోతు యోధ. ప్రభువును అర్థం కాక అపార్థం చేసుకుని ఆయన అప్పగించి చివరికి ఉరివేసుకుంటాడు కదా. జెలోతే ఉద్యమం నుంచి వచ్చిన చివరికి భ్రష్టుడు అయిపోయాడు. మరి రోమా సామ్రాజ్యం వాళ్ళు అనుకున్నారు, ప్రభు వారికి ముందు 440 సంవత్సరాల గాథ ఉంది. దాంట్లో దాదాపు 150 సంవత్సరాల్లో ఎప్పుడు యూదులు ఈ రోమీల మీద తిరుగుబాటు చేస్తూనే ఉండేవాళ్ళు. మీకు దీని చరిత్ర కావాలంటే రోమన్ కథోలిక్ బైబిల్లో మక్కాబీయులు అనే పుస్తకం ఉంటుంది. 1, 2, 3 గ్రంథాలు ఉంటే దాన్ని చదువుకోండి, మీకు అర్థం అవుతుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు రోమీలు ఏమనుకున్నారంటే, ఎస్ వీ హ్యావ్ సప్రెస్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన వాళ్ళని మనం అణిచివేశామని చాలా సంబరపడిపోయారు. మనం చదువుకున్నాం, వాళ్ళ రాణువారు లేదా అక్కడ ఉన్న సైనికులు అక్కడ మరి రాయిని దొర్లించి బండ మీద కూర్చున్న ఆయన చూసి చచ్చిన వారి వలె భయంతో వాళ్ళకి శరీరం మైండ్ కూడా పనిచేయలేదన్నమాట. ఒక యుద్ధంలో గెలిచామని సాతాను అనుకున్నాడు. రోమీయులైతే మనకు ఉద్యమాన్ని అణిచివేశాం అనుకున్నారు. యూదులైతే మనకు అడ్డంగా ఉన్నవాడిని తొలగించుకున్నాం అనుకున్నారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రాయి దొర్లించబడింది ప్రభువారు బయట రావడానికి కాదండి. ఆయనకి రాయితో సంబంధం ఏముంది? రాయి దొర్లించబడింది ఎందుకు? వీళ్ళు లోపలికి వెళ్ళడానికి. ప్రభువారు బయట రావడానికి కాదు ఆయన దొర్లించింది రాయిని. అక్కడ ఉన్న స్త్రీలు శిష్యులు వెళ్ళి వాళ్ళు చూడడానికి, రోమా రాణు వారు లేదా యోధా మత పెద్దలు వెళ్ళి చూడడానికి రాయిని దొర్లించాడు. ఎప్పుడేమనుకుంటామంటే, మనం ఎప్పుడు చిన్నగా ఆలోచన చేయడం, చిన్నగా మాట్లాడడం మనకి అలవాటు కదా. అందుకనే ప్రభువారు బయట రావడానికి రాయిని దొర్లించారు అనుకుంటాం, కానీ నిజానికి కాదు. ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడో సమయం 2గా చేల్చబడింది. బిఫోర్ క్రైస్ట్ యానా డొమినే, అంటే క్రీస్తు లేపబడిన తరువాత, అంటే క్రీస్తు శకము క్రీస్తు పూర్వకంగా మన ప్రభువు యొక్క సంవత్సరం అంట. యానా డొమినే అంటే లాటిన్లో ప్రభు యొక్క సంవత్సరము అని అర్థం. పునరుద్ధానం అనేదండి చరిత్రలో జరిగిన ఒక ప్రాముఖ్యమైన నిజమైన సంఘటన. అదంత మాత్రమే కాదు, వాస్తవికతను పునర్నిర్మించిన సమయం కూడా అదే. ఈరోజు నేను చెప్పాలనుకున్న ఏకైక వచనము, ఏకైక పదము ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. సమస్తాన్ని మార్చివేసిన 3వ రోజు. అదే నా టాపిక్ ఈరోజు. హీ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ఏం మార్చడో మీకు కొన్ని విషయాలను క్లుప్తంగా చెప్తాను నేను. యానెస్టీ అనే గ్రీక్ పదానికి ఏంటంటే, ఆయన విజయవంతముగా శాశ్వతముగా తిరిగి లేచాడు అని. అలాగే లోకా సువార్త 24:6 కూడా మనం చూస్తాం, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. యానెస్టీ గ్రీక్, అక్కడ లోకా సువార్తలో వాడబడిన మరొక గ్రీక్ పదం ఏంటంటే ఎగర్తి. ఎగర్తి అంటే దాని ప్రభావం ఇంకా కొనసాగుతుంది. ఆయన తిరిగి లేపబడ్డాడు, దాని ప్రభావం ఇంకనూ కొనసాగుతుంది అని అర్థం. ఏమంటే ఇంకా కొనసాగుతుందా? ఆయన తిరిగి లేచిన ఆయన ప్రభావం ఇంకా కొనసాగుతుంది అంటారా? ఆ 3వ దినమున దేవుడు యేసును కేవలం లేపడం మాత్రమే కాదు, ఆయన సమస్తాన్ని తిరగరాశాడు. మొట్టమొదటిది ఏం చేశాడంటే, ఆయన తీర్పును రద్దు చేశారు. ఆయన మరణము అన్న దాని మీద లేదు, శాపము అన్న దాని మీద, పాపము అన్న దాని మీద మీ రుణము తీర్చబడింది అని ఆయన అక్కడ రాసేసాడు దాన్ని. అదే ఆయన సమాప్తమైనది అని పలకడంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఇప్పుడు ఆయన తీర్పును ఏం చేశాడంటే రద్దు చేశాడు. అక్కడ మొదలు పెట్టినట్లయితే దేవుడు ఏ విధంగా తీర్పును తారుమారు చేశాడంటే, యేసు ఓడిపోయినట్లుగా కనిపించాడు సిలువను మోసినప్పుడు. ఆయన వాళ్ళకు అప్పగింపబడినప్పుడు ఆయన ఏమీ చేతగాని వాని వలె కనిపించాడు. ఆయన అంత బలహీనుడు ఇంకొకటి లేనట్లుగా కనబడింది. ఆయన వీపు మరి దున్నబడినప్పుడు, కొట్టబడినప్పుడు, ఉమ్ము వేయబడినప్పుడు ఆయన ఏమీ చేతగాని వాని వలె కనబడ్డాడు. కానీ లోకం ఆయన్ని దోషిగా చూసింది, తీర్చింది. కానీ 3వ దినం ఏం చేశాడంటే, దేవుడు ఆ తీర్పును తారుమారు చేశాడు. ఏ తీర్పును తారుమారు చేశాడో తెలుసా? రోమీ పత్రిక 4:25 పౌలు ఇలా అంటాడు, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడెను, మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన దేన్ని తిరగరాశాడంటే, మన అపరాధముల నిమిత్తము ఆయన చనిపోయి మన చావును ఆయన తీసుకుని మరలా ఆ తీర్పును తిరగరాశాడు. డికయోసిస్ అంటే చట్టబద్ధమైన విడుదల. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, నీతిమంతులుగా ప్రకటించబడడం, తీర్చబడటం అని రోమాలో అన్న ఉద్దేశం ఉంది కదా. ఉదాహరణకి, మీరు మీ ఆస్తికి సంబంధించి లేదని ఒక విషయం గురించి మీరు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు మీరు తప్పు చేయలేదని, లేదు మీ ఆస్తి మీదే అని మరి జడ్జి గారు తీర్పునిచ్చారు. తీర్పు అయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా మీకు? తీర్పు వెలువరించిన కొన్ని రోజులకి తీర్పు కాపీ వస్తుంది. ఈ తీర్పు కాపీలో ఏముంటుందంటే, స్టెనోగ్రాఫర్ అంతా రాసి టైప్ చేసిన తర్వాత
దాని మీద రాజముద్ర వేస్తారు, వేసి సంతకం పెడతారు. మీరు సంతకం పెట్టి ముద్ర వేయకపోతే అది చెల్లదు. మీకు తెలుసు కదా, ముద్ర వేయకపోతే అది చెల్లదు. ఎందుకని చెల్లదు? రాజముద్ర అత్యంత ప్రాముఖ్యమైనది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మరి పౌలు అంటున్నాడు రోమీలకు రాస్తూ, మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడెను, మనము నీతి మంతులుగా తీర్చబడుటకు ఆయన లేపబడెను. అది విడుదల. నీతి మంతులుగా తీర్చబడటం అంటే అది విడుదల. అక్కడ అంటూ ఉన్నాడు డికియోసిస్ అంటే చట్టబద్ధమైన విడుదల. ఎప్పుడైతే మనం రక్షణ పొందుకుంటామో, ఎప్పుడైతే మనం పాప పశ్చాత్తాపను పొందుకుంటామో, దేవుడు తన జీవగ్రంథంలో మన పేరు దగ్గర ఒక ముద్ర వేస్తాడు. జీవగ్రంథం అనేది ఒకటి ఉంది, మీకు తెలుసుగా, మన పేర్లు అక్కడ లిఖించబడ్డాయని తెలుసుగా. ఇప్పుడు మన పేరు ఉన్న చోట ఏం చేస్తాడు ఆయన? తన రాజముద్రను వేస్తాడు. ఎందుకని? ఆయన టెటలెస్తాయని, మనము చేసిన పాపము తీర్చబడిందని ఆయన అక్కడ చెబితే, ఎప్పుడైతే మనం ఒప్పుకోలుగా ఒప్పుకుంటామో, అవును దానిని బట్టి ఇతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడని అప్పుడు స్టాంపు కుదురుతారు. అప్పుడు వరకు స్టాంపు కుదరు. రాజముద్ర వేయబడుతుంది ఎప్పుడంటే మనం ఒప్పుకున్న తర్వాత. తీర్పు తీర్చబడింది. ఇక్కడ చారిత్రకమైన వాస్తవం ఏంటి చెప్తాను. రోమన్ చట్ట ప్రకారం అండి, ఎవరికైనా మరణ శిక్ష విధించబడితే ఆ మరణ శిక్ష మరలా తిరిగి తీసివేయడానికి కుదరదు. ఇప్పుడు ప్రభువారు ఏమన్నాడు? వాళ్ళు సీలేశారు, గుర్తుందా? ఆయన సమాధి మీద సీలేశారు. ఈ సీల్తో నాకు పని ఏంటనే దాన్ని ఆయన తెంచవతల పడేసి ఆయన తీర్పుని మరలా తిరగరాశాడు. దేవుడు చేసిన, తండ్రి అయిన దేవుడు మరి కుమారుడైన క్రీస్తు చేసిన గొప్ప కార్యం ఉంది చూసారా. మనకి ఈ దేశంలో, ఈ ప్రపంచంలోనండి మన మీద ఒక ముద్ర వేస్తారు. పనికి వచ్చాడని, పనికి రాలేదని, అట్లా అని, ఎట్లా అని, పలానా కులం అని, పలానా జాత్ అని, పలానా భాష అని, ఎంత చదువుకున్నారని, అంత సంపాదిస్తారని. మనకి వీ హ్యావ్ బికమ్ ఎ నంబర్ ఫర్ దిస్ కంట్రీ, ఫర్ దిస్ వరల్డ్. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళండి, మీ ఫోన్ నెంబర్ ఏంటంటారు, మీ పాస్పోర్ట్ నెంబర్ ఏంటంటారు, మీరు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళండి మీ ఆధార్ నెంబర్ ఏంటంటారు. వీ హ్యావ్ బికమ్ ఎ నంబర్. అవునా కదా? పాన్ కార్డ్ ఒక నంబరు, మనం ఒక నంబర్ అయిపోయాం ఈ దేశానికి. కానీ దేవునికి మాత్రం వీఆర్ నాట్ ఎ నంబర్, వీఆర్ ఎ పర్సన్. ఆయన మనల్ని ప్రేమించిన, ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చిన, ఆయన మనకు దిగి వచ్చిన, తిరిగి లేచిన, మనల్ని అత్యధికంగా ప్రేమించిన మనుషులు మనం. అటువంటి దేవుని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ కేసు ఇంకా ముగిసిపోలేదండి. ఈ కేసు కొట్టివేయబడింది. ముగిసిపోవడం అంటే ఈ రోజు మొదలుపెట్టి సాయంత్రాన్ని ముగించిన కాదు. దేవుడు ఏమన్నాడంటే, నేను నీ కేసును ముగించట్లేదా, నీ కేసు నేను కొట్టేస్తున్నాను. ఎందుకని? నువ్వు ఇక తీర్పు తీర్చబడవు. ఇట్ ఈస్ క్యాన్సిల్డ్ ఫర్ ఎవర్. ఆయన తిరిగి లేచినప్పుడు వారు సమాధికి తీర్పులాగా ముద్ర వేస్తే, ఆయన తిరిగి ఆ ముద్రను చీల్చి, చింపి, చెడగొట్టి ఆయన తనకంటూ ఒక ముద్రను మన జీవితాల మీద వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. జనం మన గురించి ఫైనల్ గా ఎన్నో అనుకోవచ్చు. ప్రజలు మన గురించి ఏ విధంగానైనా వెటకారంగా మాట్లాడొచ్చు, కనుబొమ్మలు ఎగరేసి మాట్లాడొచ్చు, ఎలా అయినా తక్కువ చేసి మాట్లాడొచ్చు. కానీ దేవుడు వాటన్నిటిని మార్చగలిగిన వాళ్ళు కాదు ఫైనల్ చేసేది. ఎవరు ఫైనల్ చేసింది? మనల్ని పిలిచిన వాడు, మన కొరకు దిగి వచ్చిన వాడు, మన కొరకు తిరిగి లేచిన వాడు మనల్ని ఫైనల్ చేయాల్సింది. తీర్పును ఆయన మార్చి వేశాడు. ఏమండి, మీ గురించిన వ్యక్తిగతమైన తీర్పు, మీ కుటుంబాలు, మీ ప్రాంతాలు, లేదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ తీర్పులు తీరుస్తున్నా నాకు తెలియదు, కానీ మీ గురించి మాత్రం ఒక తీర్పును ఆయన ఎప్పుడో తీర్చిపెట్టాడు. అదేంటంటే, హీ గేవ్ ఎ స్టాంప్ ఆన్ యువర్ ఫేస్, హీ గేవ్ ఎ స్టాంప్ ఆన్ యువర్ నేమ్. మీ పేరుకు, మీ జీవితానికి ఆయన స్టాంప్ వేశాడు. అదేంటంటే, వీరు నా వారు. అంతకంటే గొప్పదేమన్నా కావాలా? ఏమంటే అంతకంటే గొప్పదేమన్నా కావాలా? మీరు మీ ఐడెంటిటీని, మీ పేరును, మీ అస్తిత్వాన్ని ఎవరి దగ్గర ఎత్తుకుంటున్నారో మిమ్మల్ని మీరు ఒకసారి అడగండి. కుళ్ళిపోయి పాడైపోయిన ప్రపంచంలో మీ అస్తిత్వాన్ని ఎత్తుకున్నట్లయితే దానికి తగ్గట్లుగానే మీ జీవితం ఉంటుంది. దానికి బదులుగా మిమ్మల్ని ప్రేమించి, మీ కొరకు దిగి వచ్చి, మీ కొరకు మరణించి తిరిగి లేచిన ఈ దేవుళ్ళు ఎత్తుకుంటే మీ అస్తిత్వం వేరుగా ఉంటుంది. ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి. రెండోది ఏంటంటే, ఆయన ఏం మార్చాడు 3వ రోజులో తిరిగి రావడం వల్ల? మనుషులు కూడా మారారండో. పేతురు, నువ్వు వారిలో ఒకటివి కదా అని అడిగింది ఒక ఆవిడ. నాకు తెలియదు, అసలు యేసు అంటే ఎవరు కూడా నాకు తెలియదు అన్నాడు ఆయన. చూడండి, మరలా ఇంకో చూడండి, నువ్వు వారిలో ఒకడవని నాకు అనిపిస్తుంది అని అడుగుతాను. నేను కాదన్నానా? 3వసారి ఈయన గారు కోపం వచ్చేసి ఉంటుంది నేను అనుకుంటున్నా. ఎందుకంటే పేతురు బాగా ఆవేశపడాడు కదా, కొట్టుంటాడు ఆవిడ, మనకు తెలియదు. కానీ నేను ఆ వాళ్ళలో ఒకను వంటి కాదు 3 సార్లు అబద్ధం ఆడాడు. భయం. ఆయనలో ఒకను వంటి వాడంటే ఈయన కూడా తీసుకెళ్ళి ఎక్కడ కొడతారో, ఎక్కడ చేస్తారో భయం. కనీసం పాపం పేతురు బయటకు వచ్చిన అబద్ధం ఆడాడు. కొంతమంది ఏం చేశారు, భయంతో బయటకు కూడా రావట్లా, ఇంట్లో గడలు బిగించుకొని దాక్కున్నారు. అపొస్తలుల కార్యాల్లో మొదటి 8వ అధ్యాయంలో మనం అదేగా చూస్తాం. లోపల కూర్చుని ఎంతసేపు భయం, వణుకు, గోల. అసలు ఎప్పుడు ఎవరు పట్టుకుపోతారో తెలియదు, తీసుకెళ్లి జైలు వేస్తారో తెలియదు. అసలు ఈ గ్రూప్ అణిచివేద్దామని సన్హెద్రిన్ సభ వారు రోమవారితో కలిసి మొత్తం జల్లెడ పడుతూ ఉన్నారు సిటీని. చాలా ఇబ్బంది. ఏమండి, కొంతమంది దాక్కున్నారు. ఈయన గారైతే ఆయన దాక్కుంటాం. మనకి యోహాను సువార్త 20:19 ఉంటుంది, తర్వాత మీరు చదువుకోండి. 20వ అధ్యాయం
19 మనకు కనబడుతుంది ఆ సందర్భం. శిష్యులు భయంతో దాక్కున్నారు అని. పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. ఇప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు పేతురు రూపాంతరం చెందాడు. శిష్యులు భయంగా దాక్కున్న వాళ్ళందరూ బయటికి రావడం ప్రారంభించారు. మరియా వచ్చిన తర్వాత ఆయన తిరిగి లేచున్నాడు, గలిలయ మనల్ని కలుస్తాడంటే పరిగెత్తుకుంటూ వచ్చారు కొంతమంది. ఆ తర్వాత కొంతమంది ఆయన కోసం గలిలయకి వెళ్ళి వేచున్నారు. దాక్కుని భయపడుతూ దాక్కున్న వాళ్ళు బయటకు వచ్చి గలిలయ ప్రాంతానికి, అంటే యెరూషలేము నుంచి ఉత్తరాన ఉన్న మరి నార్త్ ఉన్న మరి అటువైపుకు నడుచుకుంటూ వెళ్ళారంట. చూడండి ఎంత ధైర్యం వచ్చేసింది వీళ్ళకి. ఎందుకని? ప్రభువారు తిరిగి లేచాడు. మనుషులలో కూడా రూపాంతరం వచ్చింది ఆయన తిరిగి లేవటంతో. చచ్చి భయంతో మూల కూర్చున్న వారు తిరిగి గంతులు వేసుకుంటా గలిలయ ప్రాంతానికి వెళ్ళారంట. ఆ తర్వాత పేతురు ప్రసంగం, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత పేతురు ప్రసంగం చెప్పాడు. ప్రసంగం చెప్పడం ద్వారా ఇప్పుడు ఎంతమంది రక్షించబడ్డారండి? సుమారుగా 3,000 మంది రక్షించబడ్డారంట. ఆ తర్వాత సంఘం పెరిగింది. అపోస్తుల కార్యాలు మరి 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే 5,000 మంది వరకు సంఘ సభ్యులు పెరిగారు. అప్పుడు ఎంతమంది ఉన్నారు అంత ముందు? మహా అయితే 150, మహా అయితే 150. అది కూడా మనకి తర్వాత తెలుస్తుంది. 150 నుంచి 5,000 మందికి పెరిగారంటే ఇప్పుడు ఎక్కడ నుంచి ఎక్కడ జరిగింది? భయం నుంచి అగ్నిని పంచేవారిగా వాళ్ళు మారారు, రూపాంతరము చెందారు మనుషులు. ఇక్కడ డునామిస్ లేదా డైనమిస్, శక్తి అంటే విస్ఫోటకమైనది. డైనమైట్ అంటాం కదా, డైనమైట్ అంటే ఆ దాంట్లో నుంచి వచ్చింది, గ్రీక్ పదంలో నుంచి. డునామిస్ లేదా డైనమిస్ అంటారు. డైనమిస్ అంటే విస్ఫోటనము. ఇప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత మనుష్యులు రూపాంతరము చెందడం వలన, వారిలో ఉన్న భయము అగ్నిలాగా మారడం వలన, పరిశుద్ధాత్ముడు దిగిరావడం వలన ఇప్పుడు ఏమయ్యారంటే వీళ్ళు విస్ఫోటనం అయ్యారంట. 150 మంది 5,000 మంది అవడం అండి. ఎన్ని రోజుల్లో పట్టిందో తెలుసా? గట్టిగా వారం కూడా 40 రోజుల్లో 5,000 మంది అయ్యారు. అద్భుతమైన సాక్ష్యం, అద్భుతమైన ప్రసంగం. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ ఎబిలిటీ. 300 సంవత్సరాల్లో, మీకు తెలియదుగా చెప్తాను నేను, 300 సంవత్సరాల్లో క్రైస్తవ్యము రోమా సామ్రాజ్యంలో దాదాపుగా 30 మిలియన్లు, అంటే 3 కోట్ల విశ్వాసులకు పెరిగిందండి. కేవలము 300 సంవత్సరాల్లో రోమా సామ్రాజ్యం అయితే ఈయనని సిలువ వేసిందో, అదే రోమా సామ్రాజ్యం యొక్క సామ్రాజ్యపు మతముగా క్రైస్తవ మతం ఎదిగింది. చక్రవర్తి నేను క్రీస్తును నమ్మాను అని ప్రకటించాడు, కాన్స్టాంటినోపుల్. ఆయన ఒక రోజున యుద్ధానికి వెళితే గెలవలేకపోతున్నారు, ఓడిపోతున్నాడని బాధపడుతూ ఉంటే చివరికి పడుకుని ఉంటే ఆయనకు ఒక దర్శనం వస్తుంది. దాని మీద ఒక ఫ్లాగ్ కనపడుతుంది దర్శనంలో. ఆ ఫ్లాగ్ మీద మరి సిలువ గుర్తు వేసి దీనితో నువ్వు వెళ్ళి గెలువు అని చెప్తారు ఎవరో. తను లేచి వెంటనే ఆర్డర్ చేస్తాడు, మన యుద్ధానికి వెళ్లే లోపల సిలువ వేసిన ఒక ఫ్లాగ్ని తయారు చేయమంటే ఒక ఎర్రటి బట్ట మీద గోల్డ్ కలర్లో సిలువను వేసి యుద్ధంలోకి తీసుకువెళ్ళి ఆ యుద్ధాన్ని గెలుస్తాడు. అందుకనే రోమా సామ్రాజ్యపు మతానిగా క్రైస్తవ్యాన్ని నియమించి ఆ తర్వాత ఎన్నో కార్యాలు చేస్తాడు అతను. ఏ రోమా సామ్రాజ్యం అయితే సిలువ వేసిందో అదే రోమా సామ్రాజ్యం సిలువను పెట్టుకొని యుద్ధానికి వెళ్ళి గెలిచారండి. దేవుడు రాజ్యాలను మనుషుల్ని రూపాంతరము చేశాడు. ఒకప్పుడు యేసుతో కనపడాలంటేనే భయపడిన వారు ఆ తర్వాత అదే యేసు కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. పునరుద్ధారము అనుచరులను సాక్షులుగా చేసిందండి. మీ భయము శాశ్వతమైనది కాదు. విశ్వాసులుగా ఉన్న మన భయాలు శాశ్వతమైనవి కాదు. యేసు రూపాంతరము చెందిన శక్తిని మనము కూడా అనుభవించాలి. మనకున్న ఆలోచనలు, మనకున్న భయాలు, మన సంకుచిత స్వభావాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక షెల్ఫ్లో పెట్టి, ఒక మూల పెట్టి ఈ శక్తిని మనము కూడా ఆశ్రయించినట్లయితే మనము కూడా పునరుద్ధానపు ధైర్యాన్ని మనం పట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. మొదటిది ఏం చెప్పుకున్నాం? తీర్పు, దేవుని యొక్క తీర్పును గురించి చెప్పుకున్నాం. రెండోది మనుషుల గురించి చెప్పుకున్నాం. మూడోది స్థలాల గురించి చెప్పుకున్నాం. ఏమండి? స్థలాలు. యెరూషలేములో ఆయన్ని సిలువ వేసిన స్థలం ఉంది, గొల్గొతా అనే ప్రాంతం. అది ఒకప్పుడు ఊరికి బయట. ఎందుకని ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారంటే, గొల్గొతా అనే ప్రాంతాన్ని ఏ దేశం నుంచైనా యెరూషలేముకి రావాలంటే వారు ఆ ప్రాంతంలో నుంచి రావాలి. ఆ దారి పక్కనే ఉంటుంది. ఇది యెరూషలేముకు ఉన్న ద్వారము దగ్గరలో, సిటీకి బయట ఈ ప్రాంతం ఉంటుంది. ఇంకో విషయం కూడా చెప్తాను నేను. ఈ గొల్గొతా అనే ప్రాంతం నుంచి చూస్తే పక్కనే ఆయన సిలువ వేయబడిన ఉత్తరానికి గావాన్సు పక్కనే దేవాలయము ఉంటుంది. అంటే ఉదాహరణకి గొల్గొతా ప్రాంతము పర్వతం మీద నుంచి చూస్తుంటే ఆయనకి అభిముఖంగా మరి బలులు అర్పించే స్థానము, బలిపీఠం కనబడతా ఉంటుంది. అటువంటి స్థానంలో ఆయన సిలువ వేశారు. ఆయనకి ఎదురుగా, కంటికి ఎదురుగా
ఆ రోజున పస్కా బలులు అర్పించబడుతూ ఉన్నాయి. ఆయన చూస్తూ ఉన్నారు శిలువ మీద నుంచి వాటిని. 3 గంటలకి పెద్ద బోర ఒకటి ఊదబడుతుంది. ఆ 3 గంటలకు అర్పించే బలి అన్నిటికంటే ప్రధానమైన బలి. ఇశ్రాయేలీయులు పాపములు మొత్తముని ఆ 3 గంటలకి అర్పిస్తారు. ఉదయం 9 గంటలకి మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుంది. 3 గంటలకి జరిగే బలి అర్పణ ఏదైతే ఉందో అదే చివరి బలి అర్పణ. అదే ఇశ్రాయేలీయుల పక్షముగా, యూదుల పక్షముగా ప్రజలందరి కొరకు చేసే చివరి బలి అర్పణ. అది ఆయన చూస్తూ అప్పుడే ఆయన చెప్తాడు సమాప్తమైనది అని. ఇట్ ఈస్ బీన్ పెయిడ్ ఫుల్లీ. ఆ గొల్గొతా ప్రాంతం మీద ఆయన సిలువ వేసినప్పుడు ప్రజలందరూ ఓ పక్కన చూస్తూ ఉన్నారు. ఇంకో పక్కన ఆయన మరి అర్పిస్తూ ఉన్న దహన బలుల్ని, మరి సంహార బలుల్ని ఆయన చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఏమైనా తెలిసి ఆ స్థలాలన్నీ పర్యాటక స్థలాలే. ఒకప్పుడు శాపానికి గుర్తుగా నిలబడిన స్థలాలు, ఒకప్పుడు మరి ఆయన సమాధిని మరి సైనికులు కాపలా కాశారు. భయముతో ఉన్న స్థలాలు ఇప్పుడు ఏమైనాయి? సందర్శన స్థలాలైనాయి. విజయానికి, ప్రత్యక్షతకు, మరి మరణమును తిరిగి లేచిన దానికి గుర్తులుగా అవి నేడు నిలవబడిపోయినాయి. సిలువ అవమానానికి గుర్తు, ఇప్పుడు రక్షణకి గుర్తుగా మారింది. సమాధి ఒకప్పుడు ముగింపుకి గుర్తు, నిశ్శబ్దానికి గుర్తు, ఇప్పుడు అది ప్రత్యక్షతకు, విజయానికి గుర్తులుగా మారినాయి. యెషూవా అన్న పదానికి, హెబ్రీ పదానికి అర్థం ఏంటో తెలుసా? యెషూవా, ఈసూస్. యాక్చువల్గా యేసు అన్నాం కదా, జీసస్ అనేది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, అది రైట్ కాదంటే నా ఉద్దేశం అది జర్మన్ వర్డ్. జీసస్ అనేది ఎంతమంది తెలుసు నాకు తెలియదు. జీసస్ అనేది జర్మన్ వర్డ్. జర్మనీలో వాళ్ళకి యా అనే పదం లేదు, వై అనే పదం లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే జే రాస్తారు, జేని వాళ్ళు యాగా పలుకుతారు. ఆ తర్వాత ఆ ట్రాన్స్లేషన్ అట్లాగే మన వాళ్ళు ఇంగ్లీష్ లో తీసుకుని జీసస్ అంటాం ప్రారంభించారు. నిజానికి తెలుగులో ఉన్న ట్రాన్స్లేషన్, రైట్ ట్రాన్స్లేషన్ అదంటే యెసూస్ లేదా యేసు. యెషూవా అన్న పేరుకు అర్థం ఏంటంటే రక్షణ, విజయము, విడుదల. యెషూవా అంటే రక్షణ, విజయము, విడుదల. శిలువ మరణం ఎంత క్రూరమైనదంటే రోమన్ పౌరులకు ఆ శిక్ష నుండి మినహాయింపు ఉండేది, ఇంకెవరికి మినహాయింపు ఉండేది కాదు. అయినా ఈరోజు సిలువ ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన ఒక చిహ్నం. అసలు సిలువను చూస్తే కళ్ళు మూసుకొని చెప్పచ్చు వీళ్ళు ఎవరు అని, క్రైస్తవులు అని. అసలు ఇంక ఏ గుర్తులు ఏమి చెప్పక్కర్లా, వీళ్ళు క్రీస్తును నమ్ముతున్నారని ఆ సిలువను చూస్తే చాలు. ఏ స్థలం అయితే ఆయనను అంతం చేయాలని చూసిందో అదే స్థలము ఆయనని ప్రపంచానికి నేడు ఎల్లప్పుడూ బయలుపరుస్తూ ఉంది. దేవుడు స్థలాలను కూడా వాడుకొనగలడు, వాటిని కూడా రూపాంతరం చేశాడు. పనికి మాలిన దానిని ఆయన పరిశుద్ధంగా ఎంచాడు, లేదు విజయ చిహ్నంగా చూపిస్తూ ఉన్నాడు. సమాధిని నేడు విజయానికి, ప్రత్యక్షతకి గుర్తుగా చూపిస్తూ ఉన్నాడు. దేవుడు వీటన్నిటిని దేన్నైనా మార్చగలడండి. మన వేదనని మార్చగలడు, మనకు ఒక వేదికను ఇవ్వగలడు, మన పోరాటాలను సాక్ష్యంగా మార్చగలిగిన శక్తిమంతుడైన వాడే ఈ దేవుడు. 4వది ఏంటంటే మన ఉద్దేశాలు కూడా తిరగరాయబడ్డాయి. మొదటిది ఏమనుకున్నాము? తీర్పు. 2వది మనుషులు. 3వది స్థలాలు. ఇప్పుడు మనలో ఉన్న ఉద్దేశాలు. ఒకప్పుడు అండి అంత గందరగోళం. అసలు ఈ శిష్యులకు ఉన్నంత గందరగోళం ఇంకో చోట లేదు. పాపం చేపలు పట్టుకునేవాళ్ళు మనుషులు పట్టి జాలరు గడుస్తారంటే అసలు ఒక్కడికైనా ఉండాలా అంటే ఏంటి ప్రభువా అని అడగలే ఎవరు. ఖచ్చితంగా మనం అయితే అడుగుదాం కదా. చేపలను అయితే వలేసి పడతాం, మనుషులను ఎట్ట పడతాం అని అడగాలి కదా. వదిలేసి వచ్చేసారు ఆవేశంగా. అయిపోయిన తర్వాత ప్రభువు వారు ఎప్పుడైతే సిలువ వేయబడతారో ఆ తర్వాత తిరిగి లేచి అయిపోయిన తర్వాత మన యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూస్తాం. ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ చేపలు పట్టకి వెళ్తారు. గందరగోళం. ఏమండి, లోకా సువార్త 24-21లో మనం చూస్తాం, మేము నిరీక్షించి ఉంటిమి అంటారు అక్కడ. ఆ తర్వాత అంటారు మార్కు సువార్త 16-15కి వెళ్ళండి. మార్కు 16-15కి వెళితే ఈ నిరీక్షణ కాస్త దేనికి వెళ్ళిందో మనం చూద్దాం. ఇక్కడ మీరు సర్వలోకముకు వెళ్ళి సర్వసృష్టిని, ఇక నిరీక్షణ లేదు, ఉద్దేశం మారిపోయింది. అంతకుముందు వాళ్ళ ఉద్దేశం ఏంటి, అసలు ఏం జరుగుతుందో వేచి చూద్దాం. నిరీక్షణలో ఉన్నారు, దేర్ ఇన్ వెయిటింగ్ పీరియడ్. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు నిరీక్షణలో లేము, ఇప్పుడు ఎక్కడున్నాం మేము? సర్వలోకానికి వెళ్ళిపోతారంట. రూములో నుంచి బయటకు రావడానికి ధైర్యం లేదు, కానీ ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే సర్వలోకానికి వెళ్ళిపోతారంటే ఏం మారిందండి ఇక్కడ? పునరుద్ధానము మార్చింది. భయం కలిగి రూమ్ లో ఉన్న వాళ్ళకి నిరీక్షిస్తున్నాం, గొప్పగా చెప్పుకున్నారు కదా, మేము భయపడి దాక్కున్నాం అని చెప్పడానికి. వాట్ ఏ పాలిష్డ్ వర్డ్. మేము నిరీక్షిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. కాదు, ఇప్పుడు ఏమంటున్నారు? లేదు, ఇక నిరీక్షణ ఏమీ లేదు, మేము బయటికి వెళ్ళడమే వెళ్ళుట అన్న గ్రీకు మాటని మనం చూస్తే అక్కడ ఇవ్వబడిన మీరు వెళ్ళి అని ఉంది కదా. అక్కడ ఏముందంటే మీరు వెళుతుండగానే శిష్యుల్ని చేయండి. బీ ఆన్ ట్రావెలింగ్ ఎవ్రీ టైం. మీరు వెళుతూ ఉండండి, ఆగిపోవద్దు. ప్రకటిస్తూ ఉండండి, ఆగిపోవద్దు. మీరు వెళుతూ ఉండగానే సువార్తను ప్రకటించండి, మీరు వెళుతూ ఉండగానే శిష్యులను చేయండి, మీరు వెళుతూ ఉండగానే నన్ను మీరు ప్రకటించండి అని ప్రభువారి ఆజ్ఞ. ఈరోజు మనం స్టాట్స్ చూసుకుందాం. ఓకే, స్టాటిస్టిక్స్ అంటాం కదా, ఆ స్టాట్స్ చూద్దాం. వాళ్ళు వెళుతూ ప్రకటించారు. ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారు తెలుసా?
సుమారుగా 230 కోట్ల మంది పైబడి క్రైస్తవులు ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నారు. అప్పుడు ఎంతమందితో ప్రారంభమైంది? 150 మందితో ప్రారంభమైంది. ఇప్పుడు వీళ్ళు ఏంటి, వెళుతూ 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 ప్రకటిస్తూ 230 కోట్ల మందిని ఈ దేవుని ప్రజలుగా వాళ్ళ అడ్రస్ మార్చి అవతల పడేశారు. శిలువపై యేసు పలికిన సమాప్తమైనది అనే మాటకు దేవుడు పలికిన ఆమేన్, ఈ రెండు మనకేం తెలియజేస్తుందంటే పునరుద్ధానపు యొక్క శక్తిని మనకు తెలుస్తుంది. వారు సమాధానాల కోసం వచ్చారు ప్రభు దగ్గర. నువ్వు ఎలా తిరిగి లేచావు, తర్వాత ఏంటి, పరలోకం ఏంటి, నువ్వు ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వెళ్తున్నావు, అక్కడ ఎలా ఉంటాయి, ఇవన్నీ ప్రశ్నలతో వచ్చారు, సమాధానాల కోసం వచ్చారు. కానీ ప్రభు వారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించి పంపించాడు. ఏంటి ఆ లక్ష్యము? మీరు నన్ను ప్రకటించాలి. పునరుద్ధానం కేవలం నిరీక్షణ మాత్రమే పునరుద్ధరించట్లేదు, మనకు ఒక ఉద్దేశాన్ని కూడా విడుదల చేస్తూ ఉంది. మీరు ఎందుకు రక్షించబడ్డారో తెలుసా? దేవుడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళమన్నాడో, ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో తెలుసా? మీ లక్ష్యం ఏంటో మీకు తెలుసా? మీ కుటుంబాన్ని గురించిన లక్ష్యం మీకు తెలుసు, వ్యక్తిగతంగా ఉన్న మీ లక్ష్యం మీకు తెలుసు, మీ పిల్లలు ఏం చదవాలో మీకు తెలుసు. కానీ సార్వత్రికమైన పిలుపులో మీ లక్ష్యం ఏంటో మీకు తెలుసా? మన ఉద్దేశాన్ని మార్చుకోవాలి. మనకి మొదలుగా ఇవ్వబడిన ఉద్దేశము, లక్ష్యం ఏదో ఉందంటే ఇదే, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. పెద్ద మైకులు పెట్టక్కర్లా. ఎవరైనా అవసరతలో ఉన్నవాళ్ళు కనపడ్డారు అనుకోండి, నేను దేవుడిని నమ్ముకున్నా, నువ్వు కూడా నమ్ముకో, చాలు. మీకు ఇది తగ్గుద్దో లేదో తెలీదు, కానీ మనశాంతి మాత్రం బాగా వస్తుంది. వాస్తవం చెప్దాం, అబద్ధాలు చెప్పొద్దు. మనము ఫాల్స్ గా ఎవరికి ఎటువంటి నిరీక్షణ కలిగించనక్కర్లా. తగ్గినా తగ్గకపోయినా ఈయన దేవుడని, ఈయన కాపాడేవాడని, ఈయన నడిపించేవాడని, ఉద్ధరించేవాడని అది చెప్పండి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనంటే అంటారు కదా, మనం చూస్తాం, శరీరమును నాశనం చేసేవానికి మీరు భయపడవద్దు, ఆ శరీరముతో పాటు ఆత్మను కూడా నాశనం చేసేవానికి మీరు భయపడండి. చివరిది, ఆయన ఎప్పుడైతే శిలువలో మరణించారో తెర పైనుంచి కిందకి చెంపబడింది, చిరిగింది కాదు, చెంపబడింది. ఎవరు చించారు? ఆ క్లాత్ 4 అంగుళాల మందం ఉంటది, అంటే సుమారుగా ఎంత లావు ఉంటది. అది మామూలుగా ఇప్పుడు మన పట్టాన్ని తీసి వేయడం అన్న ఒక మనిషితో కుదరదు. దాదాపు 40-50 అడుగులు ఎత్తుండి, మరి విచిత్రమైన నక్షితో చేయబడి, బంగారపు పిందెల కింద వేలాడుతూ, మరి అంత పెద్ద కట్టెను పైనుంచి కిందకి చెంపబడింది. అర్థం ఏంటో తెలుసా? ఇది మీ ప్రయత్నం కాదు, నేను చేసిన పని అని దేవుడు మానవాళికి తెలియజేస్తున్నాడు. అందుకని అది పైనుంచి కిందకి ఆయన పెట్టిన తెర, ఆయన పెట్టిన నిబంధన, ఆయనే పైనుంచి కిందకి దాన్ని తెగవేశాడు. ఇప్పుడు దేవుని యొద్దకు మార్గము తెరవబడింది. ఎడబాటు కాదండి, ఎడబాటు నుంచి మనకు ఆయనతో సాంగత్యానికి తెరవబడింది. మత్తయి సువార్త 27:51 మనం చూస్తాం, దేవాలయపు తెర 2గా చినిగినట్లుగా. ఆ తెర సుమారుగా 60 అడుగులు ఎత్తు, కొన్ని సుమారుగా 4 అంగుళాల మందము పైనుంచి కిందకి చించబడి మనకి తెలియజేస్తుంది ఏంటంటే భయము లేని నమ్మకాన్ని మనకి కలగజేస్తుంది. కేవలము కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉన్న ఈ దేవుని సన్నిధిని ప్రతి ఒక్కరూ ఎప్పుడు పడితే అప్పుడు, ఏ సమయంలో పడితే ఆ సమయము, ఏ సందర్భంలో పడితే ఆ సందర్భంలో, అన్ని వేళల అన్ని సమయాల్లో ఎటువంటి తారతమ్యములు లేకుండా ఆయన సన్నిధికి వెళ్ళి అబ్బా తండ్రి అని ప్రార్థన చేయడానికి, ఆయన పిలవడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన మాటను ప్రకటించడానికి మనకు ఈ తెర చింపబడింది. ప్రతి విశ్వాసి ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చండి. తరాలు తరబడి నిరోధించబడింది, ఒక్క క్షణములో విడుదల చేయబడింది. అన్నే గెనావో అన్న గ్రీకు పదానికి అర్థం ఏంటో తెలుసా? మనము పైనుంచి జన్మింప చేయబడటం. పైనుంచి. ఇప్పుడు మనకి జీవితం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? అన్నా గెనావో అంటే, ఇప్పుడు మీరు రక్షణ పొందుకున్నారనుకోండి, ఇప్పుడు మీ జీవితం ఎక్కడి నుంచి వస్తుంది? మీలో నుంచి కాదు. ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఇది పైనుంచి, దేవుని దగ్గర నుంచి మనకి దిగి వచ్చింది అన్నమాట. చిత్రంగా లేదు? చదాష్ అంటే హెబ్రీ పదం. చదాష్ అంటే ఇంతకు ముందు ఎన్నడూ చూడనది. 1 పేతురులో 1:3 2 పదాలు వాడతాడు. మనం ఎప్పుడు చూడండి ఇప్పుడు పరలోకము నుంచి దించి మనకు జీవముగా ఇవ్వబడిందట. పునరుద్ధానము అనేదండి మనల్ని మెరుగుపరుచుకోవడానికి మాత్రమే కాదు, అది దైవికమైన మార్పిడి. ముందు అది జరగాలి, ఆ తర్వాత ఆటోమేటిక్గా మనం మీ గమ్యం స్థిరపరచబడిందండి. మీ గమ్యం ఎక్కడుంది? ఇప్పుడు 3 రోజుల్లో దేవుడు తిరిగి లేచి మీ గమ్యాన్ని మార్చాడు, మీ అడ్రస్ని మార్చాడు, మీ తీర్పును మార్చాడు, మీ పేరును మార్చాడు, మీ పరిస్థితులను మార్చాడు, మీ భయాల్ని మార్చాడు. మరలా ఎక్కడ మొదలు పెట్టాం అక్కడికి వద్దాం. 1 కొరింథీ 15:20 నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. రోమా 8:11 మనం చూస్తాం, అదే ఆత్మ మీలో నివసిస్తూ ఉన్నాడు అని చెప్తాడు. అంటే ఏ ఆత్మ అయితే ఆయనను తిరిగి లేపిందో, ఏ ఆత్మతో ఆయన తిరిగి లేపబడ్డాడో, అదే ఆత్మతో మనము నేడు నివసిస్తూ ఉన్నాము. సిఎస్ లూయిస్ అంటాడు కదా, మొదటి మనిషి మరణించినప్పుడు నుండి తాళం వేసి ఉన్న ఒక తలుపంట యేసుక్రీస్తు దాన్ని బలవంతంగా పగలగొట్టి తెరిచాడు అంటాడు. మరణం అనే ద్వారాన్ని పగలగొట్టి
మనకు జీవాన్ని ఎలా ఇస్తున్నాడంటే అదే ఆత్మలో మనం నివసించినట్లుగా. ఆత్మకి మరణం లేదండి. దేవునిలో మీరు ఎదగండి. దేవుని ఆత్మ మిమ్మల్ని ఎదగనివ్వండి. తీర్పు రద్దు చేయబడింది. భయం నుంచి రూపాంతరం పొందాము. స్థలాలు పునర్నిర్వచించబడ్డాయి. మన ఉద్దేశాలు విడుదల గావించబడ్డాయి. దేవుని దగ్గరికి మార్గము సుగమం చేయబడింది. మన గుర్తింపు సృష్టిలో మార్చబడింది. మరణం ఓడించబడింది. గమ్యం స్థిరపరచబడింది. ప్రభువారు లేవడం వలన మనం ఈ విధంగా నెరవేర్చబడ్డాం. మీరు ఎక్కడున్నారు? పునరుద్ధానం అంటే దేవుడు ఏదో ఒకప్పుడు చేసింది, ఎప్పుడో అయిపోయింది మాత్రమే కాదండి. అది నిరంతరము నేటికి జీవిస్తూ ఉన్న కార్యము, మీలో నివసిస్తూ ఉన్న పని అని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. రాయి దొరలించబడింది, సమాధి ఖాళీగా ఉంది. మరి మీ జీవితంలో ఏది అలాగే పాతిదానులుగా ఉండవలసిన అవసరం ఉందంటారా? సమాధి ఖాళీ అయింది, కానీ మీ హృదయం అనే సమాధి ఇంకెక్కడ ఉందో? మీ హృదయం అనే సమాధిలో ప్రభు ఉన్నాడా? మరి ఆయన తిరిగి లేచాడా? పాపం ఉందా? దానికి స్వస్థత చేకూరిందా? మీ ఉద్దేశాలు మారినాయా? మీ పరిస్థితులు మారినాయా? మీరే నిర్ణయించుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను.